స్వాగతం TDM24 న్యూస్ కు. పర్మిషన్ పోయినా స్క్వేర్ ఫీట్ కి 100 రూపాయలు తక్కువ లేదే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ ఒక్క భూమి గురించి పర్మిషన్ పోయినా దాంట్లో మాకు 30% షేర్ వస్తేనే తప్ప మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. లేకపోతే హైడ్రాన్ అడ్డు పెట్టుకొని కూడా వాళ్ళని భయప్రాంతం చేయడం, ఈరోజు వారిని బ్లాక్మెయిల్ చేయడం ముఖ్యమంత్రి గారికి వెన్నుతో పెట్టిన విద్య ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పరాకాష్ఠకు చేరుకున్నది. ఈ రకం వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో గతంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని హైదరాబాద్ లో నిర్వీర్యం చేసినారు. మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి మరి సిటీ ప్లానింగ్ కమిటీ, టౌన్ ప్లానింగ్ వారిని నిర్వీర్యం చేశారు. రెవెన్యూ అధికారులు, మండల్ కలెక్టర్ గారిని కానివ్వండి, రెవెన్యూ అధికారుల యొక్క అధికారాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా వారి అధికారులు నిర్వీర్యం చేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి హైడ్రా ద్వారా అరాచకాలు సృష్టించినటువంటి మాట 100% వాస్తవం. అదే హైకోర్టు చెప్తూ ఈరోజు తీర్పునిచ్చిన సంగతిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి చాలా సందర్భాల్లో మేము అసెంబ్లీ వేదికగా కానివ్వండి, అనేక వేదికల ద్వారా ఈ ప్రభుత్వానికి సూచనలు చేశాం, ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వినకపోతే కళ్ళు తెరిసే విధంగా ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తిరగబడ్డారు. అయినా వాటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా ఒక నిరంకుశ పోకడలకు పోయి, నియంత్రిత పోకడలకు పోయి కేవలం ధనార్జనే ధ్యేయంగా ఏ రకంగానైనా సరే ఈ యొక్క ఎక్స్టార్షన్ దోపిడీ యొక్క విధానాన్ని ఎంచుకొని ప్రజలని నరకం చూపించినటువంటి సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం. మరి ఈయన చేసే దుర్మార్గాలు సరిపోక ముఖ్యమంత్రి గారు ఇంకా చట్టాల సవరణ చేసి అధికారాన్ని హైడ్రాకి కట్టుబెట్టాలని ప్రయత్నం కూడా చేసే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొత్త క్యూర్ చట్టం అని తీసుకొస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ చట్టం తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల శివారులో, గ్రింగ్ రోడ్ లో పుట్టినటువంటి అందరు ప్రజాప్రతినిధుల యొక్క స్థానిక సంస్థల కార్పొరేషన్లకు అధికారాలను తగ్గించేసి ప్రజాప్రతినిధులకు ఎలాంటి వారికి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వారికి ఉన్న అధికారాన్ని కూడా తీసేసి కేవలం ముఖ్యమంత్రి గారు తన సొంత పాలన తన చేతి మీదకి నడిపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అధికార వికేంద్రీకరణ జరగాల, కానీ కేంద్రీకృతం చేసుకుని అధికారాన్ని తన చేతిలో పెట్టుకోవాలని చెప్పి నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు అనేక మంది మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, చాలా మంది అందరూ కూడా మరి హైకోర్టు తీర్పుని స్వాగతిస్తా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. చాలా చోట మరి టపాసులు కాల్చి పండగ చేసుకున్నటువంటి వాతావరణం నిన్న స్పష్టంగా కనపడ్డది. నిన్న హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడం ఒక తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్ కు చెంపపెట్టు లాంటి ఒక సమాధానం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక తొలగించాలని హైకోర్టు యొక్క ఆదేశం, ఒక తీర్పు, ఇది ఖచ్చితంగా పేద ప్రజల విజయం. ఇది అధర్మం పైన ధర్మం సాధించిన విజయంగా బీఆర్ఎస్ పార్టీ మరి తెలియజేస్తా ఉంది. మరి యొక్క హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన మరి సాగించిన పోరాటానికి వచ్చిన ప్రతిఫలంగా మేము భావిస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి హిట్లర్ పోకడాలకు హైకోర్టు బ్రేకులు వేసిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి భారతదేశంలో ఏ నాయకుడన్నా హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్నాడంటే ఇది రేవంత్ రెడ్డి తప్ప ఇంకే నాయకుడు కూడా హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఒక సంస్థ, హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి ప్రజలను ఏ రకంగా పీడించిందో, ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, ప్రజల పైన ఏ రకంగా అరాజకాలు సృష్టించిందో గడిచిన 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తా ఉన్నాం. మరి ఏ వ్యవస్థ అయినా సరే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ముందు పోయినాం తప్ప మరి వేరే కొత్త రాజ్యాంగం ఇక్కడ చూడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి హైడ్రా కమిషనర్ గారు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగం ప్రకారం అంటే మేము రేవంత్ రెడ్డి రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకున్నాము అని చెప్పి చెప్పడం సిగ్గుచేటు. మరి ఇవన్నీ కూడా
ఈ శాఖ మున్సిపల్ శాఖ కూడా మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి శాఖగానే ఉన్నది అది కూడా. కాబట్టి మొన్న జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఒక ఉధృతమైనటువంటి ఉద్యమంలో ఢిల్లీ కేంద్రీకృతంగా ఏదైతే మరి విద్యార్థులందరూ కూడా కలిసి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి కోరిన రోజు దాని యొక్క ఉద్యమ ఫలితంగానే మెట్టు దిగొచ్చి ఏ రకంగా అయితే ధర్మేంద్ర ప్రసాద్ మరి విద్యాశాఖకి కేంద్ర విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేశాడో ఇక్కడ కూడా మరి ఒక హైకోర్టు తీర్పుతో మరి మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా తన శాఖకి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము చేస్తా ఉన్నామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఒక జవాబు చెప్పాలి, తక్షణం బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలి ప్రజలకి. మీరు చేసిన దాష్టికాలు అన్ని కాదు ఇన్ని కాదు, మీరు చేసిన అరాచకాలు అన్ని కాదు ఇన్ని కాదు, మీరు చేసిన దౌర్జన్యాలు అన్ని కాదు ఇన్ని కాదు. ఈ హైడ్రాని అడ్డు పెట్టుకొని ఏ రకంగా 25 సంవత్సరాల క్రితం 14 ఫీట్ల లోతు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దీన్ని క్లీన్ చేసి ఇసుకని పోస్తాం. మాది 300 ఫీట్ల బోరు మాత్రమే, కింద పడతలు ఎట్లా 300 ఫీట్లు మాత్రమే. ఇది మాకు ఇప్పటి వరకు కూడా నీళ్ళ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు వర్షాలు పడకపోతే 300 అడుగు చేసిన నీళ్లు రావు. భవిష్యత్తులో ఇంట్లో దొంగలు పడితే నీళ్ళ బిందెలు ఎత్తుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ బంగారంలో ఎత్తుకపోరు జనాలు, నీళ్ళ బిందెలు ఎత్తుకపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీటిని ఇంకుడు గుంటలు తీసి భూమిలోకి పంపాలి. రక్తం దొరుకుతుందేమో కానీ నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మన బెంగళూరులో చూసాం, ఒక్క ట్యాంకర్ 10,000 ఇక్కడ 20,000 ఎట్లా దొరకదు ఈసారి మానవ మనకు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంటుంటేనే రిజిస్ట్రేషన్, ఇంకుడు గుంతుంటేనే సబ్సిడీ, ఇంకుడు గుంతుంటేనే రైతు బంధు, ఇంకుడు గుంతుంటేనే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఎవరైనా లేవడి చేస్తే కూడా ఇంకుడు గుంత ప్లస్ అలా ఇంజక్షన్ బోర్, ఫస్ట్ 50 ఫీట్ల బోర్ వేయాలి. బోర్ వేసిన తర్వాత దాన్ని ఓళ్ళు పెట్టి ఇంకుడు గుంత చేస్తే నీళ్ళు పుష్కలంగా ఉంటాయి. ఏ అపార్ట్మెంట్కి అయితే ఇంకుడు గుంత లేదో వాళ్ళకు జరిమానా విధించాలి, లేదా ఇంకుడు గుంత ప్రభుత్వమే తీసి వాళ్ళ మీద ఫైన్ వేయాలి. ఆ విధంగా చేస్తేనే హైదరాబాద్లో భవిష్యత్తులో మనకు నీళ్లు దొరుకుతాయి. నీళ్ళు లేకపోతే మానవ జన్మ వృధా అవుతుంది. ఈ యొక్క వర్షాలు పడకపోతే రియల్ ఎస్టేట్ కూడా డమాలు పట్టది. నీళ్ళలోనే దగ్గర ప్లాట్ కొట్టాడు, నీళ్ళు దగ్గర ప్లాట్ కొన్నాడు. ఇప్పుడే ఆకాశాన్ని అంటే 60-70 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. కానీ నీళ్లు భూమిలోకి పంపే ఆలోచన అధికారులు కానీ ప్రభుత్వం కానీ చేయడం లేదని కూడా నాకు అనిపిస్తుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని అధికారులు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండే విధంగా ప్రయత్నం చేయాలని, ఈ యొక్క మెసేజ్ను తీసుకువాలి మిగతా వారికి పంపుతారని. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం